వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలు సానుకూలపడుతుంది. వ్యాపార రంగం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది అప్పటికప్పుడే పూర్తి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తారు. కానీ కొన్ని నిర్ణయాలు తప్పు అవుతుంటాయి. మనం 10 మందికి చెప్పేటువంటి వాళ్ళం మనమే తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేప్పుడు 10 మంది ఆమోదముద్రంగా ఉండాలి తప్పితే కానీ నేను కానీ చెప్తే నేను చెప్పింది అందరికీ వేదం, అందరూ వినాలనే భావంతో మటుకు ఉండకండి. నాదే పై చేయి ఉండాలి అనే భావన ఎప్పుడు ఉండదు. ఎప్పుడైతే మనం అలా ఉన్నామో మన పతనం స్టార్ట్ అవుతుంది. అది కెరియర్ పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా కానీ మీకు చక్కగా కాలం గడుస్తోంది, చక్కగా వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. దాని స్థిరత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయండి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళడానికి చేతి దాకా వచ్చి చేజారిపోతుంటుంది. ఇదిగో ఇలా వచ్చింది, యూఎస్కి వెళ్ళిపోదాం, అన్నీ వచ్చింది అనుకుంటారు. ఎక్కడో కొరిగిపడడం, ఇది ఆగడం, H1B వీసాల విషయంలో కావచ్చు, లేదంటే ఏదో రకంగా అక్కడ ఆగడం అనేది జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్త వహించడం చెప్పదగినది. సహోదరితోటి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఏదైనా నలుగురిలో కలిసి ఉండాలనుకుంటారు. అయితే ఖర్చుల విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ₹1కి 30 ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. కానీ మంచి ఖర్చే చేస్తారు. కానీ వెనక ముందు చూసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నవారికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంది. ఒక భూమిని కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.